అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, కొన్ని ప్రాంతాలలో శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా వ్యవహరిస్తారు కదా, ఈ పోలాల అమావాస్య రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? శ్రావణ మాసం వర్ష ఋతువుకు సంబంధించిన మాసం, నియమాల మాసం. పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ప్రతిరోజు ఏదో ఒక నియమం ఉంటుంది. ఆ నియమాలలో శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య అన్న పేరిట సుప్రసిద్ధం. శ్రావణ పౌర్ణిమ నాడు రక్షాబంధనం, హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, వివిధ నామాలతో పాటించేటటువంటి మనం పూర్వకాలంలో శ్రావణ పౌర్ణిమ నాడు సర్ప బలి అనేటటువంటి మరొక విధానాన్ని కూడా పాటించేటటువంటి వారు అన్న విషయాన్ని మరుగున పడిపోవడంతో పట్టించుకోవడం మానేశాం. సర్పాలు ఈ శ్రావణ మాసంలో అలాగే ఆషాఢ మాసంలో వర్షములు కురిసిన కారణం చేత భూమిని సస్యశ్యామలం చేయడం కోసం వ్యవసాయం చేసే నిమిత్తం ఏర్పాట్లలో ఉన్న కారణంతో ఆ సర్పాలన్నీ గృహాల వైపు వచ్చే ప్రమాదం సంభవిస్తుంది. ఇంటి వైపు అవి రాకుండా నాగుల చవితి, అలాగే నాగపంచమి, గరుడ పంచమి, అలాగే పౌర్ణిమ నాడు ప్రత్యేకంగా ఆ సర్పములు ఇంటికి రాకుండా దూరంగా ఉండే నిమిత్తమై వెళ్ళి పేలాలను పంట పొలాలలో మర్రి చెట్టు కింద, రాగి చెట్టు కింద, వేప చెట్టు కింద చల్లి వచ్చేటటువంటి వారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రావణ బహుళ అమావాస్య నాడు పొలాల అమావాస్య అని చెప్పి ఆ క్షేత్రాలకు వెళ్ళి కాసింత మట్టిని తీసుకువచ్చి, ఎర్ర మట్టి మరీ విశేషంగా, ఆ మట్టితో ఇంటిలో దీపం రూపంలో స్తంభం వలె సిద్ధం చేసి ఆ స్తంభానికి ఉత్తరేణి అనే ఆకును ఆ స్తంభం పైన ఉంచి 5 వరుసలు లేదా 9 వరుసలు ఇంటి ఆచారాన్ని అనుసరించి తెల్లని దారానికి పసుపు రాచి ఆ దారానికి ఎన్ని వరుసల దారం ఉంటుందో అన్ని ముడులు ఉత్తరేణి ఆకుతో వేసి చేతికి రక్షగా ధరించేటటువంటి వారు. పోలాల అమావాస్య అన్న పేరిట పాటించేటటువంటి ఈ వ్రతంలో భూమిని పూజించడం ప్రధాన లక్ష్యం. ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసుకుంటే దంతక్షయం కలగదు. మనందరికీ తెలిసి వేప పుల్ల వాడుతూ ఉంటాం, అంతకంటే శ్రేష్టం ఉత్తరేణి పుల్ల. దేవతలకు మార్గనిర్దేశం చేసింది కనుక ఉత్తరేణి అన్న పేరిట పురాణం ఈ మొక్కని చాలా విశేషంగా అభివర్ణించింది. ఉత్తరేణి చేతికి ధరిస్తే సర్పం కాటుకు ఇది విరుగుడు, ఏ విధమైన విషాలు మన పైన పని చెయ్యవు కనుక ఉత్తరేణిని చేతికి ధరించాలి. వర్ష ఋతువు కారణంగా సర్పాల దాకిడిని నియంత్రించడం కోసం పూర్వకాలంలో పొలాల అమావాస్య అన్న పేరిట ఎర్రమట్టిని తీసుకువచ్చి దీపస్తంభం చేయడం, ఈ సంప్రదాయం మహారాష్ట్ర సంస్కృతిలో కూడా విరివిగా మనం గమనించవచ్చు. మహాలక్ష్మిని పూజించేటటువంటి క్రమంలో భాద్రపద శుద్ధ అష్టమి వరకు ఈ వ్రతం కొనసాగుతుంది. అందులో అంతర్భాగంగా కూడా ఇలా మట్టితో దీపాలు చేయడం అనే వ్రతాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది ఈ వ్రతం పాటించడంలో ఉండేటటువంటి ఆంతర్యం. గురుగారు, పంచగంగలు అంటే ఏవి? వాటి ప్రాధాన్యత ఏమిటి? కలశారాధన చేసే సమయంలో ఈ పంచగంగల్ని మనం ఆహ్వానిస్తామా? కలశారాధన చేసే సమయంలో చెప్పేటటువంటి శ్లోకం వేరు. అలాగే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ, ఇలాంటి శ్లోకాలను చెబుతూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్, ఈ శ్లోకంతో సామాన్యంగా మనం కలశారాధన చేస్తూ ఉంటాం. అయితే మన దేశంలో అన్ని నదులలో 5 నదులను ప్రత్యేకంగా గంగానదితో సమానమైనవిగా సనాతన సంప్రదాయం అభివర్ణించింది. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణ్యాక్ష గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని నీతి శ్లోకం. ఎక్కడ నీరు ఉన్నా
ఆ నీటి వసతిని సనాతన సంప్రదాయం గంగా అని సంబోధించమని సెలవిచ్చింది. అలాగే ఈ నీటి వసతిని అందించేటటువంటి మహానదులు 5 మన దేశంలో ఉన్నాయి. ఈ 5 మహానదులను స్మరించి అంత చెంబులో కాసిని నీరు పోస్తే ఆ నీరు అమృతమయం అవుతుంది. అలా అమృతమయం అయినటువంటి ఆ నీటిని అభిమంత్రించేటటువంటి సమయంలో గంగే యమునే చైవ గోదావరి సరస్వతి, ఇక్కడ నర్మద, గోదావరి ఈ పేర్లు కూడా సరస్వతితో సహా కలుపుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రధానంగా కలశంలో ఉండేటటువంటి ఆ నదీమ తల్లుల నామాలు మట్టుకు 5 అని చెప్పబడ్డాయి. అవే పంచగంగలు. కావేరి, తుంగభద్రాచ అని చెప్పుకోవాలి. ఇది ఈ శ్లోకంలో ఉండేటటువంటి అంతరార్థం. కృష్ణవేణ్యాక్ష గౌతమి, కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గోదావరి, గంగ ఈ 5ంటికి పంచగంగలు అని పేరు. గురుగారు, శ్రీరామాయణంలో రావణ సంహారం తర్వాత వానర వీరులందరూ కూడా పుష్పకంపై అయోధ్యకు చేరారు. మరి వానర స్త్రీలు అలాగే కిష్కింధలో ఉన్నటువంటి వానరులు ఏమయ్యారు? వానరులు అలాగే రాక్షసులు యుద్ధం చేసే క్రమంలో రాక్షసులంతా చనిపోగానే వారి దేహాలను అతికాయుడు, వజ్రహస్తుడు అనే మంత్రులు లెక్క తెలవకుండా ఉండడం కోసం సముద్రంలో పారవేయించారు. వానరుల శరీరాలు అలాగే ఉండడంతో ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతం తెచ్చిన కారణంగా వచ్చే గాలులతో విశల్యకరణి ఆ ఔషధాల కారణంగా వానరులంతా కూడా పునరుజ్జీవనం పొందారు. రావణ సంహారం అనంతరం వానరులంతా పుష్ప విమానాన్ని అధిరోహించి అయోధ్య వైపు ప్రయాణం కాగా రాముడు ఎంత ప్రేమమూర్తి అంటే సీతాదేవికి అనేక ప్రదేశాలు చూపిస్తూ, ఇదిగో ఇక్కడే నీకోసం నేను వెతికాను, ఇక్కడే ఈ మొక్కనే అడిగాను, ఈ బండపైననే కూర్చొని విలపించాను అంటూ ప్రేమతో అన్నీ వివరిస్తూ ఉండగా కిష్కింధ నగరం కూడా వచ్చేసింది. సీతాదేవితో రామచంద్రమూర్తి అదే కిష్కింధ అని చెప్పగా సీతాదేవి వానరులంతా పుష్పకంలో ఉన్నారు, వారి ఇల్లాండ్రు, పిల్లలు, మహిళలు, వృద్ధులు కిష్కింధలో ఉన్నారు, వారిని కూడా మనం అయోధ్యకి తీసుకువెళదాం. అది మాతృహృదయం అంటే, అది స్త్రీ హృదయం అంటే. సీతాదేవి అనగానే రామచంద్రమూర్తి అంగీకరించాడు. అలా ఆ వానర స్త్రీలంతా కూడా సీతాదేవి కోరిక మేరకు పుష్పకంలో చేరి అందరూ అయోధ్య నగరానికి వచ్చేశారు అని శ్రీరామాయణం వివరిస్తుంది. ఈ సన్నివేశాన్ని పరమరమణీయంగా మనకు అందించిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత అద్భుతంగా వివరించారు అంటే, నందిగ్రామ రాజ్యం ఆ మహానుభావుడు అందించిన చిట్ట చివరి నవల అది. నందిగ్రామ రాజ్యం అనే నవలలో వానర స్త్రీలేమయ్యారు, వారి ఆలనా పాలన ఎవరు చూశారు, వారు ఏం తిన్నారు, మహిళా దృక్పథం అని నేటి కాలంలో మాట్లాడే వారంతా కూడా తప్పక చదవవలసిన వ్యంగ్య ధోరణితో కూడుకున్న నవల నందిగ్రామ రాజ్యం. అలాగే లత, తెన్నేటి హేమలత అన్న పేరిట ప్రసిద్ధమైనటువంటి రచయిత్రి లత కూడా గొప్ప నవల ఒకటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందించడం తెలుగు సాహిత్యంలో ఉండే ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. సీతాదేవి అభ్యర్థన మేరకు కిష్కింధలో ఉండే మహిళలంతా పుష్పకంలో చేరి అయోధ్యకు వచ్చారు. ఇది శ్రీవాక్యం. మహాభారతంలోని శ్రీ రామాయణ గాథ ఏ పర్వంలో ఉంది, ఎవరు ఎవరికి వివరించారు? రామాయణంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నవో అన్ని ప్రత్యేకతలు కాకపోయినా స్థూలంగా రామగాథను మళ్ళీ మనం మహాభారతంలో దర్శించుకోవచ్చు. మహాభారతంలోనే ఉన్న వాక్యం యదిహాస్తి తదన్యత్ర, ఇందులో ఉన్నది అంటే లోకంలో ఉంటుంది, మహాభారతంలో లేదు అంటే లోకంలో లేదు. కనుక లోకంలో ఉండే ప్రతి కథ కూడా మహాభారతంలో చోటు చేసుకోవాలి. సంస్కృత విభజనలో వనపర్వం, తెలుగు రూపంలో నన్నయాదుల విభజనలో అరణ్య పర్వం అని పేరు పొందిన మహాభారతాంతర్గతమైనటువంటి విభాగంలో శ్రీరామాయణం గాథను మనం చూడవచ్చు. పాండవులు జూత క్రీడలో
రాజ్యం పోగొట్టుకొని అరణ్యవాసం చేస్తూ మార్గ మధ్యంలో అనేక ఋషులను సందర్శిస్తూ ఋషి వనాలను సందర్శిస్తూ అలా వస్తూ ఉండగా మార్కండేయ మహర్షి ధర్మరాజుకు తారసిల్లగా ధర్మరాజు మార్కండేయ మహర్షిని ప్రశ్నించాడు. సోదరులు, ఇల్లాలు, పురోహితుడు, కొంతమంది ప్రజలు ఇలా నా వెంట ఉన్నప్పటికీ నేను పడినటువంటి ఈ దుర్భర వేదన, బాధ ఎవరైనా పూర్వం పొంది ఉన్నారా అని అడగగా ఆ మార్కండేయుడు, ధర్మరాజా, నీ ఇల్లాలు నీ వెంటే ఉన్నది, సోదరులు నలుగురు నీ వెంటే ఉన్నారు. కానీ పూర్వం రామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశ ప్రభవో ఇల్లాలు కోల్పోయి సోదరులు రాజ్యంలో ఉండగా ఒక్క సోదరుడు మాత్రమే వెంటరాగా ఎటువంటి దురవస్థలు పొంది ఉన్నాడో అని చెప్పి శ్రీరామాయణం గాథ అంతా కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించినట్లుగా మహాభారతంలో మళ్ళీ మనం రామాయణాన్ని చదువుకోవచ్చు. గురుగారు, వాస్తుశాస్త్ర రీత్యా నైరుతిలో బరువు ఉండాలని చెప్తారు. అందుకని మనకి ఇంటి పై భాగంలో వాటర్ ట్యాంక్ని అమరుస్తూ ఉంటారు నైరుతి భాగంలో. అలా నైరుతి భాగంలో వాటర్ ట్యాంక్ ఉన్న గది కింద నిద్రించవచ్చా? నిద్రించకూడదు. చాలామంది వాస్తుశాస్త్ర రీత్యా గొప్ప గొప్ప నిపుణులు సైతం ఈనాటి కాలంలో ఇలాంటి ఏర్పాటు చేయగా గమనిస్తూ ఉన్నాం. నైరుతి భాగంలో ఎన్ని అంతస్తులు కట్టినప్పటికీ ఆ చివరలో బరువు ఉండాలి అనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు. బరువు నిజమే, కానీ ఆ బరువు స్థిరమైనది కాదు. వాటర్ ట్యాంక్ ఒకరోజు నిండా నీళ్లతో ఉంటుంది, మధ్యాహ్నానికి సగం అవుతుంది, సాయంత్రానికి ఖాళీ అవుతుంది. ఆ బరువైనటువంటి వాటర్ ట్యాంక్ ఉన్న ఆ స్థలం క్రింద సామాన్యంగా నైరుతి గది కనుక శయనగృహం ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దంపతులు నిద్రిస్తారు. పైన బరువు ఉంది, బరువు కింద వాళ్ళు నిద్రిస్తున్నారు. మనస్కరించదు, పొరపొచ్చాలు పెరుగుతాయి, విభేదాలు పొడసూపుతాయి, గొడవలు పెరుగుతాయి, నిద్ర పట్టదు. కారణం ఏమిటి అంటే ఆ పైన ఉన్న వాటర్ ట్యాంక్. మరి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? ఈ వాస్తుశాస్త్రం ఏర్పడిన రోజుల్లో వాటర్ ట్యాంకులు లేవు కదా. ప్రాచ్యాం స్నానగృహం పయోదధిగృహం కృష్ణవాస్తు చెబుతోంది, ఇంటికి దూరంగా ఉండాలి. కానీ నగర జీవనం కాబట్టి ఇంట్లోనే ఏర్పాటు చేసుకోక తప్పదు. అలాంటప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చెయ్యాలి? దక్షిణం గోడ పైన ఏర్పాటు చెయ్యాలి. అటు కిచెన్ వంటగది కాకుండా, ఇటు నైరుతి పూర్తిగా నైరుతి మూలకు కాకుండా మధ్య భాగంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని నైరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి ఆ మూల చివర భాగాన్ని వాటర్ ట్యాంక్ కంటే కూడా ఎత్తుగా ఉండే విధంగా చిన్నపాటి రేకులతో కానీ టీన్స్తో కానీ మూత కప్పబడి ఉండేటట్లుగా నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే కూర్చోవడానికి సాయంత్రం వేళ అనువుగా ఉంటుంది. బరువు కింద నిద్రిస్తున్నాం అన్న బాధ ఉండదు. లేదా 4 పిల్లర్లు మరి ఒకటిగా ఏర్పాటు చేసి ఆ పైన చిన్నపాటి రూఫ్ వేసి ఆ పైన నిర్మాణం చేస్తున్నారు. ఇది కూడా శాస్త్ర సమ్మతం కాదు. ఆ బరువు ఎన్ని అంతస్తులు ఉంటుందో అన్ని అంతస్తులలో నిద్రించేటటువంటి వారికి కూడా నిద్రాభంగాన్ని కలిగిస్తుంది. నెత్తిపైన అంత బరువు పెట్టుకొని దిగువన నిద్రపోదాం అనుకుంటే మనస్సు కుదురుతుందా? కుదరదుగాక కుదరదు. కనుక శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసే సమయంలో వంటగదికి నైరుతి గదికి మధ్య భాగంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుని దక్షిణం గోడ, సంపూర్ణమైన నైరుతి దిగ్భాగంలో ఈ వాటర్ ట్యాంక్ కంటే కూడా ఎత్తుగా ఉండేటట్లుగా నీడ వచ్చేటట్లుగా టీన్స్తో చిన్న నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అనువుగా ఉంటుంది. ఇలా మార్చుకుందాం. గురుగారు, ఇక మరో సందేహం. నిరాయుధుడైనటువంటి కర్ణుడిపై అర్జునుడు బాణం వేసి అంతం చేశాడు కదా, ఇది అధర్మం కదా? భారతం, రామాయణం ఈ రెండు మనల్ని ఎంత ఆకర్షిస్తాయి అంటే ఎన్ని ప్రశ్నలు వేసినా ఇంకా అందులోనే ప్రశ్నలు ఊరుతూ ఉంటాయి.
దానవీర శూరకర్ణ అనే కథ వినగా కర్ణుడి పైన అపారమైనటువంటి అభిమానం మనకు పెళ్ళిబుకుతుంది. అయ్యో అనిపిస్తుంది. కానీ కర్ణుడు నిజంగా శిక్షింపదగినటువంటి వాడే, నిరాయుధుడు కాడు, అనేక అస్త్రశస్త్రాలు ధరించి ఉన్నవాడు. శాపవశాత్తు రథం భూమిలోనికి కృంగిపోవడంతో బెంబేలు పడకుండా, డీలా పడకుండా, శరణాగతి అంటూ స్వామిని అర్థించకుండా ధైర్యంతో, కొంత అహంతో, అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయి అనేటటువంటి సామర్థ్యం మీద నమ్మకంతో యుద్ధం చేశాడు. నిజానికి 17వ రోజు నాడు కర్ణార్జునుల మధ్యన యుద్ధం జరిగేటటువంటి సమయంలో మొదటి ప్రహర ఒక 3 గంటల కాలం అలా గడిచిపోయింది. మొదటి ప్రహారం ఆ 3-4 గంటలు ఉదయం గడిచిపోగా క్రమేణా ద్వంద్వ యుద్ధం. ఒకవైపు అర్జునుడు, మరొక వైపు కర్ణుడు, ఇరువురే ఉన్నారు. రథాలను రక్షించేటటువంటి లేదా రథచక్రాలను రక్షించేటటువంటి భటులు మాత్రమే ఉండగా యుద్ధం కొనసాగింది. నా రథం యొక్క చక్రం భూమిలోనికి దిగింది, కాసేపు విరామం ఇస్తే నేను ఈ రథాన్ని సరిచేసుకొని మళ్ళీ యుద్ధం ఆరంభిస్తాను అని చెప్పడానికి అదేమైనా చిన్నపిల్లల ఆట కాదు కదా. పైగా మహాభారత యుద్ధంలో 16 రోజులు గడిచిపోయి 17వ రోజు ఈ పాటికి భీష్ముడు, ద్రోణుడు, పలువురు అంతర్ధానమయ్యారు. లక్షల సైన్యం అంతమందినటువంటి సందర్భంలో నేను కాసేపు విరామం అనడానికి వీలు లేదు కదా. అలాగే కర్ణుడు కూడా నిరాయుధుడు కాకుండా బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు, రౌద్రాస్త్రం సంధించాడు, వారుణాస్త్రం వేశాడు, వాయువ్యాస్త్రంతో అర్జునుడు కాపాడుకోగలిగాడు. అస్త్రయుద్ధం కొనసాగుతూ ఉండగా ఒక నారాచ బాణంతో తీవ్రమైనటువంటి ఒక బాణాన్ని సంధించి శస్త్ర విద్యతో అర్జునుడు కర్ణుడి శిరస్సు ఖండించాడు అని మహాభారతం వర్ణిస్తుంది. నిరాయుధుడు కాడు, యుద్ధాన్ని ఆపలేదు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు, యుద్ధంలో కర్ణుడు మరణించాడు. ఇలా మనం మహాభారతాన్ని గ్రంథం చదివితే తెలిసే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, అంటు, ఎంగిలి ఈ 2 పదాలు కూడా మన సంప్రదాయంలో వినియోగంలో ఉన్నాయి కదా. ఈ 2 ఒకటేనా, వేరువేరా? అంటు, ఎంగిలి 2 వేరే వేరే. ఆధునిక కాలంలో కరోనా వ్యాధి విస్తరించిన అనంతరం అంట్లు, ఎంగిలి, ప్రసాదం, పదార్థం, మడి తాకవచ్చునా తాకరాదా, నమస్కరిద్దామా, షేకింగ్ హ్యాండ్స్ ఇద్దామా అనే ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల ప్రజలలో వ్యాపించడం నిజంగా సంతోషించవలసిన అంశం. ఒక మనిషిని మరి ఒక మనిషి అనవసరంగా తాకరాదు, అది మడి. తినే పదార్థం నోట పెట్టుకున్నప్పుడు అది ఎంగిలి అవుతుంది, సెలైవా. ఉమ్మి, మహా గాయాలు ఏవైనా అయితే చిన్ననాట మనమంతా చేసిన పని అంత ఉమ్మి అరచేతికి తీసుకొని ఆ గాయం పైన అలదినట్లయితే గాయం మటుమాయమవుతుంది. అంత మట్టి అలదుకొని ఇలా ఆ దుమ్ము తీసివేసి మట్టిని గాయం పైన వేసి ఉమ్ముతో అలదినట్లయితే అది ఔషధంగా మారి ఆ గాయాన్ని మాన్చుతుంది. ఈ పద్ధతిలో పంటిలో ఏదైనా పదార్థం చేరినట్లయితే, ఘాటు పెట్టినట్లయితే అది ఎంగిలి అవుతుంది. చిన్ననాట బడికి వెళ్ళే సమయంలో ఒక్క జామకాయ చేతిలో ఉంటే 2 మిత్రులు తినాలి అనుకున్నప్పుడు ఆ జామకాయ పైన చొక్కా వేసి లేదా జేబు రుమాలు వేసి లంగా పరికిణి చివర వేసి దాన్ని కొరికి కాకి ఎంగిలి అని చెప్పి తీసుకున్న స్నేహాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు కూడా ఎంగిలి తినేవాళ్ళు కారు. ఒక వస్త్రాన్ని ఉంచి 2 ముక్కలు చేసి అందించేవారు ఆ స్నేహితులు. ఇది కాకెంగిలి కదా. అలాంటప్పుడు ఎంగిలి తినకూడదు. శాస్త్రం చెప్పిన ధర్మం ఇది. భార్యాభర్తలు మాత్రమే ఎంగిలి స్వీకరించాలి. ఎందుకంటే ఒక మనసుకు 2 శరీరాలు అని బతికేవారు వారు కనుక. ఒక మనసుకు 2 శరీరాలు భార్యాభర్తలంటే ఇక ఎవరు కూడా ఎంగిలి తినకూడదు. ఇది భారతీయ శాస్త్రధర్మమైనటువంటి విషయం. ఇక అంట్లు ఏమిటి? పదార్థాన్ని
ఉడకబెట్టినప్పుడు రూపం మారుతుంది. ఆ రూపం మారి పదార్థాన్ని దాని జీవన కాలాన్ని నిర్ణీత పరిధిలోనికి కుదించడం అవుతుంది. ఉడకబెట్టనంత కాలం పదార్థాన్ని ఎంతకాలమైనా అలా మనం జొన్నలు గోధుమలు చాలా కాలం నిల్వ చేసుకోవచ్చు. నానబెడితే ఒక గుణం, ఉడకబెడితే ఒక గుణం. పదార్థాన్ని ఉడకబెట్టిన అనంతరం 3 గంటల లోపల మనం వినియోగించాలి. ఇది అంట్లు. ఉడకబెట్టిన ఆ పాత్ర, ఉడకబెట్టిన ఆ పదార్థం చేతికి తాకితే అది అంట్లు. భోజనం చేశాం, పాత్ర, అది ఎంగిలి. అన్నం వండాం, గిన్నె, అది అంట్లు. సింక్లో మనం పాత్రలు వేసే సమయంలో కంచాలు వేరే, గిన్నె వేరేగా పెట్టాలి. కంచాలను రాత్రంతా అలా సింక్లో వేయకూడదు. ఆ ఇంట్లో ధనం ఉండదు, దరిద్రం తాండవిస్తుంది, లేదా మనుషులు రోగాలు వస్తాయి, మానసిక నిద్ర, భయం, భద్రత ఉండదు, ఆందోళన చెందిపోతారు. కంచాలను ఎప్పటికప్పుడు కడగాలి. కంచంలో చెయ్యి కడుక్కోకూడదు. చాలా నియమాలు. ఇది ఎంగిలి, అది అంట్లు. కాకెంగిలి అన్న కథ జ్ఞాపకం తెస్తే నిజమే కదా అని చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకున్న మనమంతా కూడా ఈనాటి కాలంలో ఎంగిలి తింటున్నామా? ఆలోచన చేద్దాం. కరోనా వంటి వ్యాధులను ఆహ్వానిస్తున్నామా? ఊహ చేద్దాం. అనవసరంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకరాదు, నమస్కరించడం ఇది భారతీయ సంస్కారం. అనవసరంగా ఒక వ్యక్తి తిన్నదానిని మరొక వ్యక్తి తినకూడదు, అది ఎంగిలి. ఇది భారతీయ సభ్యత. తెలుసుకుందాం, పాటిద్దాం. గురుగారు, ఏ సందర్భంలోనైనా ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించినప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి? మొట్టమొదటి నియమం, ఇంటికి ముత్తైదువులు రాగానే ఇంట్లో ఉండే యజమానురాలు లేచి నిలబడి స్వాగతం పలకడం, చిరునవ్వుతో ఆహ్వానించడం, రండి రండి అని చెప్పడం, వెక్కిరింత లేకుండా ప్రవర్తించాలి. ఇది మొదటి నియమం. వచ్చిన ఆ ముత్తైదువ, సువాసిని, అతిథి ఎవరైనా కావచ్చును, వారిని కూర్చునే నిమిత్తమే ఉచితమైన ఆసనాన్ని వారికి అందించడం. చాప కావచ్చు, బల్ల కావచ్చు, కుర్చీ కావచ్చు. అలాగే తదుపరి వారికి మంచినీరు గ్లాసులో అందించడం. వద్దన్నా కూడా మనం ఇవ్వాలి, ఆ పక్కన పెట్టేస్తారు. నీరు ఇవ్వాలి. తరువాత వ్రతానికి సంబంధించినంత విధానంలో వాయనం ఇవ్వాలి, బొట్టు పెట్టాలి. ఈ క్రమం జాబితా మొదలవుతుంది. అలా వచ్చిన ఆ ముత్తైదువకు ముందుగా నుదుటన కుంకుమ పెట్టి, తదుపరి కాలికి పసుపు అలదాలి. ఇలా కాలికి పసుపు అలదే సమయంలో ముందుగా కుడికాలు, తదుపరి ఎడమకాలు. ముందుగా కాలి మడమ వెనక భాగంలో పసుపు రాచి, తదుపరి ముందు భాగంలో చాలా జాగ్రత్తగా కాలి బొటన వేలు, ఆ పక్కన ఉంగరం వేలు, మధ్య వేలు, చిటికెన వేలు వరకు 5 వేళ్లలో కూడా ఎక్కడా కూడా కాలు పసుపుతనం కనిపించాలి. కానీ చర్మం కనిపించేలాగా, తెల్లగా కనిపించేలాగా, పాలిపోయేలాగా కనిపించకూడదు. ప్రధానమైనటువంటి లక్ష్యం ఇంకోటి ఏమిటి అంటే, చేతికి ఆ పసుపు అంటుకుంటుంది, ఎల్లాలు వెంటనే కడుక్కుంటుంది, అలా కడుక్కోకూడదు. కొంగుకు రాచుకోవాలి. చీర కొంగుకు పసుపు అంటాలి, అది లక్షణం. అలాగే పసుపు రాచిన అనంతరం ఆ ముత్తైదువకు పువ్వులు అందించాలి. ఇది 3వ అలంకరణ. కుంకుమ, కాలికి పసుపు, 3వది పువ్వులు అందించడం, 4వది కంటికి కాటుక అందించడం, 5వది గాజులు ఇవ్వడం. 2 చేతులకు ఆ ఇల్లాలు గాజులు ధరించిన తర్వాత ఇవన్నీ ఉంటే ఇస్తాను, లేకుంటే లేదు, కానీ కుంకుమ బొట్టు, కాలికి పసుపు తప్పనిసరి. తదుపరి చేతికి పసుపు తడిపినది అందించాలి. ఆ ఇల్లాలు మంగళసూత్రానికి భాగ్యం అని అలదుకుంటుంది. శ్రీమాత్రే నమః అని మనసులో జపం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ వస్తువుల వినియోగం లేకుండా వెండి పాత్రలు కావచ్చు, రాగి పాత్రలు కావచ్చు, ఇత్తడి పాత్రలు కావచ్చు, పాత్రలలో నానబోసిన శనగలు, రవిక బట్టలు, తమలపాకులు, పళ్ళు, ఇవి ఆ ముత్తైదువ దోసిలిలో పొయ్యాలి, చేతికి తాకాలి. అంటకుండా పాడు కావద్దు అని ప్లాస్టిక్ కవర్లలో పోసి రెడీమేడ్గా చేసి ఇలా చేతికి ఇచ్చేస్తారు, అలా బుక్ చేసుకుంటారు, అలా ఇంటికి వెళ్ళి అలా పారేస్తారు. చేతికి తాకాలి.
తదనంతరం మీరు ఒక సంచి ఏదైనా అందిస్తే అందులో పెట్టుకొని తీసుకుపోవచ్చును గాక, కానీ ప్రధానంగా పాటించవలసిన నియమం మట్టుకు ఇలా కాలికి పసుపు రాచుకున్నప్పుడు చేయి కడుక్కోకూడదు. అలాగే అందించేటటువంటి వాయనం ఏదైనా ప్లాస్టిక్ కవర్లలో కాకుండా చేతికి తాకే విధంగా అందించాలి. అలా చేతిలో పోసి దోసిలిలో పోసి చీర కొంగు ఆ దోసిలి పైన ఉంచి ఇస్తినమ్మా వాయనం అని ఆ ఇల్లాలు అంటే తీసుకుని ఆ సువాసిని పుచ్చుకుంటినమ్మా వాయనం అంటుంది. మహాలక్ష్మికి ఇస్తినమ్మా వాయనం అని ఈ వ్రతం చేసుకున్న మహిళ చెప్పగా తీసుకుంటున్నమ్మా మహాలక్ష్మి నేనే అని ఆ సువాసిని అనాలి. పరిహాసం లేకుండా ప్రేమగా అమ్మను చూచేటటువంటి సందర్భం ఇది ఒక్కటే. ప్లాస్టిక్ లేకుండా చూసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.